కథానాయకుడు ఏసీపీ విక్రమ్ అత్యంత తెలివైన కానీ గతంలో ఒక ఆపరేషన్లో జరిగిన వైఫల్యం కారణంగా మానసికంగా కృంగిపోయిన ఒక డిటెక్టివ్. అతనికి తన గతం గురించి మాట్లాడటం ఇష్టం ఉండదు. తనని తాను బిజీగా ఉంచుకోవడానికి నిరంతరం ఏదో ఒక కేసుల ఛేదనలో ఉంటాడు. ఒకరోజు నగరంలో ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. నేర దృశ్యాన్ని పరిశీలించిన విక్రమ్ నివ్వెరపోయాడు. అక్కడ రక్తపు మరకలు, వేలి ముద్రలు ఏమీ లేవు. బాధితుడి పక్కన పగిలిన అద్దం ముక్కలు ఉంచబడ్డాయి. ఆ అద్దం ముక్కల మధ్యలో బాధితుడి గురించి వార్తాపత్రికలో వచ్చిన ఒక పాత క్లిప్పింగ్ ఉంది. అతను తన పార్ట్నర్ను మోసం చేసి సంస్థను స్వాధీనం చేసుకున్నాడు. ఇది చూసిన విక్రమ్కి ది షాడో రంగంలోకి దిగాడని గ్రహించాడు. ది షాడో యొక్క